హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఎప్పట్లాగే ఈ దసరా కూడా బాక్స్ ఆఫీస్ సీట్ ఎక్కింది. అంతా సవ్యంగా జరిగి ఉంటే నటసింహం అఖండ తాండవంతో బాక్స్ ఆఫీస్ దద్దరిల్లిపోయిండేది. బాక్స్ ఆఫీస్ క్లాస్ మరింత రసవత్తరంగా ఉండేది. బాలయ్య నామస్మరణతో థియేటర్లు పేలిపోయేవి. కానీ ఏం చేద్దాం, అఖండ 2 సినిమా వాయిదా పడింది. ఇక ఇదే డేట్కి పవర్ బాబు నటించిన ఎల్కేజీ వస్తుంటే దీనికి 1 వీక్ గ్యాప్లో ధనుష్ అన్నయ్య నటించిన ఇడ్లీ సాంబార్ వస్తుంది. ఆ మరుసటి రోజు కాంతారా చాప్టర్ 1 రిలీజ్ అవుతున్నాయి. బాక్స్ ఆఫీస్ కొంత రసవత్తరంగానే ఉంది. కానీ బాలయ్య బరిలో ఉండుంటే ఆ మజాయే వేరు. సినిమా లవర్స్ అంతా కూడా ఊగిపోయేవాళ్ళు. సో ఈసారి దసరా అంత రసవత్తరంగా లేదు, కానీ ఓ చిన్నపాటి క్లాష్ అయితే ఉంది. అంతా మీడియం రేంజ్ హీరోల బాక్స్ ఆఫీస్ క్లాష్ ఇది. 3 సినిమాల ట్రైలర్లు అయితే రిలీజ్ అయ్యాయి. కాంతారా, ఇడ్లీ కొట్టు ఈ సినిమా మేకర్స్ మంచి ప్లానింగ్తో ఉన్నారు. కానీ పవర్ బాబు గోజీ మేకర్స్ మాత్రం నిద్రపోతున్నారు. కాంతారా బడ్జెట్ ఏమో 100 కోట్లు, రిలీజ్ డేట్ అక్టోబర్ 2. 10 రోజులకి ముందే ట్రైలర్ రిలీజ్ చేశారు. అది కూడా చెప్పిన డేట్కి చెప్పిన టైంకి. ఇది పర్ఫెక్ట్ ప్లానింగ్ అంటే. కానీ పార్లేజీ 250 కోట్ల బడ్జెట్, రిలీజ్కి ఏమో 3 డేస్ ముందు ట్రైలర్ అన్నారు. అది కూడా అటకెక్కింది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ట్రైలర్ రిలీజ్ చేస్తామన్నారు. అసలు ఈవెంటే తుస్సుమంది, ట్రైలర్ జాడే లేదు. అందరూ మర్చిపోయిన తర్వాత నిన్న ఈవినింగ్ రిలీజ్ చేశారు. వీళ్ళు ఇచ్చే బిల్డప్ ఏమో గేదెపేడంత అయితే దాని ప్లానింగ్ ఏమో కాకిరెట్టంతా. ఇక ధనుష్ అన్నయ్య ఇడ్లీ సాంబార్ కథతో సింపుల్గా వచ్చేసాడు. మరి ఈ 3 సినిమాల ట్రైలర్ చూసిన తర్వాత ఏ సినిమాకి మంచి ఇంప్రెషన్ కలిగింది, ఏ సినిమా పైచేసి సాధించే అవకాశం ఉంది అనేది చూద్దాం. ముందుగా ధనుష్ అన్నయ్య నటించిన ఇడ్లీ కొట్టు గురించి మాట్లాడుకుందాం. ఈ అరవమన్నయ్యలకి ఒక పైత్యం ఉంది, అదే భాషాభిమానం. వాళ్ళ భాషపైన ప్రేమ అభిమానం ఉండడం తప్పు కాదు, కానీ ఇతర భాషలపైన గౌరవం కూడా ఉండాలి కదా. అది లేదు ఈ గొర్రెలకి. అందుకే ఈ యతిమతం గొర్రెలకి ఇంకా 1000 కోట్లు రావడం లేదు. పైగా కులపిచ్చితో మతపిచ్చితో సినిమాలు తీసి మన పైన బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తుంటారు. అయితే చాలా రోజుల తర్వాత తెలుగు టైటిల్ కనిపించింది. సరే, ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. ఈ ట్రైలర్ చూసి ఒకసారి స్టోరీ గెస్ చేస్తే, ఒక చిన్న ఇడ్లీ కొట్టుతో వ్యాపారం మొదలెట్టిన ధనుష్ అన్నయ్య ఒక కార్పొరేట్ హోటల్కి మేనేజింగ్ డైరెక్టర్గా ఎదుగుతాడు. అక్కడ తనకి సరైన గుర్తింపు గౌరవం లేకపోవడంతో తిరిగి మళ్ళీ తన సొంత ఊరికి వచ్చి వ్యాపారం మొదలెడతాడు. ఈ క్రమంలో ఆ కార్పొరేట్ ఓనర్స్కి ధనుష్కి గొడవ మొదలవుతుంది. తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ఇక ట్రైలర్ ఎలా అనిపించిందంటే, ట్రైలర్లోనే మొత్తం స్టోరీ చెప్పేశారు. కాబట్టి ఇక సినిమా నిలబెట్టాల్సింది ఎమోషన్స్, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే. సినిమా మొత్తం ఇడ్లీ సాంబార్ చుట్టూనే తిరుగుతుంది. స్టోరీ మొత్తం ట్రైలర్లోనే చెప్పేశారు. ఇక ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది సినిమా పైన? రొటీన్ అండ్ సింపుల్ స్టోరీ ఎంగేజ్ చేస్తే మాత్రం అదిరిపోతుంది. మనం ఎలాగో తమిళ సినిమాల్ని ఆదరించడంలో తమిళ వాళ్ళ కంటే ముందే ఉంటాం కాబట్టి మినిమం హిట్ గ్యారంటీ. అందులోనూ పేరులోనూ సినిమాలోనూ కావాల్సినంత సాంబార్ ఉంది. ఇంకేం, బకెట్లు బకెట్లు తాగేయచ్చు. ఇది ఇడ్లీ సాంబార్ బ్యాచ్కి అంకితం. సినిమా మొత్తం ట్రైలర్లోనే చూశాను కాబట్టి ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. పైగా ఇంత సోది ఎమోషన్స్ కూడా మన వల్ల కాదు. ఇది హిట్ అయితే పార్ట్ 2 బజ్జీ కొట్టు, పార్ట్ 3 సోడా కొట్టు, పార్ట్ 4 చికెన్ పకోడా కొట్టని తీసినా తీస్తారు. సో ఇడ్లీ సాంబార్ మూవీ రిజెక్టెడ్. ఇక నెక్స్ట్ కాంతారా చాప్టర్ 1. 2022లో సెన్సేషన్ క్రియేట్ చేసిన కాంతారా సినిమాకి ప్రీక్వెల్ ఇది. 2 ఏళ్ల పాటు ఆపసోపాలు పడి ఈ సినిమాని కంప్లీట్ చేశారు. ఆపసోపాలని ఎందుకు అన్నానంటే, ఈ సినిమా షూటింగ్ టైంలో చాలా ప్రమాదాలు జరిగాయి. చాలామంది జూనియర్ ఆర్టిస్టులు, యాక్టర్స్ కూడా చనిపోయారు వేరువేరు కారణాలతో. అది కూడా మొత్తానికి కంప్లీట్ చేసి చెప్పిన టైంకి అయితే ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఇది ఒక హిస్టారికల్, మిస్టీరియస్, డెవోషనల్, ఎమోషనల్ రైడ్ అనిపిస్తుంది. ఇక స్టోరీ ఏంటంటే, కాంతారా క్లైమాక్స్లో హీరో కోలం ఆడుతూ అతని తండ్రి మాదిరిగానే అడవిలోకి వెళ్ళి మాయమైపోతాడు. ఆ తర్వాత అతను మాయమైన చోటికి అతని కొడుకు వచ్చి, నాన్న ఇక్కడ ఎందుకు మాయమయ్యాడు అని అడిగే చోట కథ స్టార్ట్ అవుతుంది. స్టోరీ మొత్తం వెంటనే 2-3 తరాల ఫ్లాష్ బ్యాక్కి వెళ్తుంది. అంటే హీరో తాత ముత్తాతల టైం లైన్ అనుకోవచ్చు. తర్వాత ఆ పిల్లాడు పెరిగి పెద్దవాడవడం, అక్కడి సరుకుల్ని సమీపంలోని రాజ్యంలో అమ్ముకోవడం, అదే పక్క ఊర్లలో అమ్ముకోవడం, హీరో రాకుమారుని ప్రేమించడం, ఆ రాజవంశానికి చెందిన వాళ్ళు ఆ గ్రామం పైన దాడి చేయడం జరుగుతుంది. తర్వాత ఏం జరుగుతుంది, ప్రజల్ని ప్రకృతిని కాపాడడానికి ఎవరు వచ్చారు అనేది రిమైనింగ్ స్టోరీ. ఇక ట్రైలర్ ఎలా ఉందంటే బాగుంది. డెవోషనల్ అంశాలు తీసుకొని ప్రకృతి, మానవ సంబంధాలు లాంటి అంశాలతో ట్రైలర్ మంచిగా కట్ చేశారు.
ఆ విజువల్స్, యాక్టర్స్ పర్ఫార్మెన్స్, అడవులు, ఆ అందాలు, ఆ సెటప్ అంతా కూడా మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంది. మెస్మరైజింగ్ డెవోషనల్ ఫీల్ ఇచ్చేలా ఉంది. మొత్తానికైతే ఎంచక్క ఫ్యామిలీతో వెళ్ళే విధంగా ఉంది. సినిమాకి వెళ్ళాలి అనే ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ చేసింది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ మన బాబు క్యాబేజీ. మన బాబు డబుల్ యాక్షన్, వీర సైనికుల ఓవర్ యాక్షన్ మనం భరించలేకపోయినా ఇది మన సినిమా, మన తెలుగు సినిమా, మనం వందనుకుంటాం. కానీ సాంబార్ అన్నయ్యలతో ఇంకా వేరే వాళ్ళతో పోటీ అంటే మాత్రం మనమంతా ఒక్కటే. ఇక ట్రైలర్ మొన్ననే రిలీజ్ అవ్వాల్సింది, ఏవో టెక్నికల్ ఇష్యూస్ అని కామెడీ చేసి నిన్న రిలీజ్ చేశారు. ట్రైలర్ ఎలా ఉంది, ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి అనేది చూద్దాం. ముందుగా ప్లస్ పాయింట్స్ ఏంటంటే, చాలా రోజుల తర్వాత పవర్ బాబు ఒక అగ్రెసివ్ రోల్లో వింటేజ్ని తలపించేలా కనిపించాడు. బాబుకి ఇచ్చిన ఎలివేషన్లు, ఆ బీజిఎం, ఆ డైలాగ్స్ అన్నీ బాగున్నాయి. బాంబే వస్తున్న తలలు జాగ్రత్త అనే డైలాగ్ అయితే బాగా పెళ్ళింది. ఇక ఎలివేషన్స్ విషయానికి వస్తే, షార్ట్ గన్ని బూట్ కాల్తో లోడ్ చేయడం, వాచ్ని ఊపుకుంటూ స్టైల్గా పోలీస్ స్టేషన్లోకి రావడం, కత్తితో నరికే కొన్ని సన్నివేశాలు, స్టైల్గా కారు మీద కూర్చోవడం, బాంబే వస్తున్న అన్నప్పుడు ఒక చేత్తో కత్తి, మరో చేత్తో బాంబులు పట్టుకొని వెళ్ళే సీన్లు థియేటర్స్లో అయితే మామూలుగా పేలవు. షార్ట్ మేకింగ్ కూడా అదిరిపోయింది. మామూలుగా తమనన్నయ్య బీజిఎం కాపీ బీజిఎం అయినా కూడా బాగా ఎలివేట్ చేశాడు. ఇవన్నీ కూడా ప్లస్లే. ఇక మైనస్లు ఏంటంటే, పైన చెప్పినవన్నీ ఫ్యాన్స్కి నచ్చుతాయి. న్యూట్రల్ ఆడియన్స్కి ఎక్కాలంటే బలమైన స్టోరీ, ఏదైనా యూనిక్ లైన్ ఉండాలి, ఎంగేజింగ్ నెరేషన్ అన్నా ఉండాలి. నరకడాలు, ఉరకడాలు, అరవడాలు ఫ్యాన్స్కి మాత్రమే నచ్చుతాయి. ట్రైలర్ చూస్తుంటే స్టోరీ పెద్దగా ఏం లేనట్టుంది. మనం చిన్నప్పటి నుంచి చూసి తరించి తడిసిపోయిన గ్యాంగ్స్టర్ స్టోరీనే ఇది. అయితే ఆ ఫ్లాష్ బ్యాక్ ఎలా ఉంటుంది, అది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది, ఎంతవరకు ఎమోషనల్గా ఆకట్టుకుంటుంది అనే దానిపైన మొత్తం సినిమా డిపెండ్ అయి ఉంటుంది. అదంతా సుజిత్ అన్నయ్య టేకింగ్ అండ్ మేకింగ్ పైన ఆధారపడి ఉంటుంది. సాహో సినిమాకి జరిగిన మిస్టేకే దీనికి జరిగిందంటే, బాబు మొదటి రోజే అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతాడు. మొన్నట్లాగే ఫ్లాప్ అయిన సినిమాకి సక్సెస్ మీట్ పెట్టుకుంటాడు. ఇక లాస్ట్లో పవర్ బాబు పిచ్చి పట్టినట్టుగా అరిచాడు, ఓ జస్ గంభీరా, ఓ జస్ గంభీరా నా కొడకల్లారా అని. అదైతే ట్రైలర్కి సినిమాకి పెద్ద మైనస్. వీర సైనికులకు కూడా నచ్చలేదు అది. బాబు మారాలి కొంచెం. ఇవన్నీ సినిమాకి మైనస్లు. ఇంకో పెద్ద మైనస్లు ఏంటంటే టికెట్ ప్రైజెస్ అండ్ జానర్. ఇదొక గ్యాంగ్స్టర్ ఫిలిం, అన్ని వర్గాల ప్రేక్షకులు చూసేది కాదు. ఫ్యాన్స్ మాత్రమే చూస్తే సినిమా హిట్ అవ్వదు. ఇంకోటి టికెట్ ప్రైజెస్. ఈ టికెట్ రేట్లు చూసి ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకి వచ్చే పరిస్థితి లేదు. 2-3 రోజులు అయితే పర్వాలేదు, కానీ మరి 11 రోజులు అవే టికెట్ ధరలు ఉంటాయంట. అదే నిజమైతే రెండో రోజు నుంచి ఖాళీ థియేటర్లే దర్శనమిస్తాయి. సో మొత్తానికైతే ఈ సినిమాకి 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. సుజిత్ అండ్ పవర్ బాబు ఏదైనా మ్యాజిక్ చేస్తే త్రాసు హిట్ వైపు మొగ్గుతుంది, లేదా ఏదైనా తేడా జరిగిందంటే అస్సాం వైపు మొగ్గుతుంది. అంతే. ఇక రిలీజ్ తర్వాత మాట్లాడుకుందాం. సో మొత్తానికైతే ఈ 3 ట్రైలర్స్లో ఫస్ట్ కాంతారా, సెకండ్ ఓజీ, థర్డ్ ఇడ్లీ కొట్టు ఉంది. 1 వీక్ గ్యాప్ ఉంది కాబట్టి పవర్ బాబుకి మంచి ఛాన్సే ఇది. మరి ఏమవుతుందో, ఏం చేస్తాడో చూడాలి. మరి ఇందులో ఏ ట్రైలర్ మీకు బాగా నచ్చింది కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.